స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మరోసారి కదం తొక్కాయి. పరిశ్రమలోని వివిధ విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే నిర్ణయాన్ని రద్దు చేయాలి అంటూ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. బకాయి పడ్డ వేతనాలు ఇవ్వడంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 30న అమరావతి వేదికగా ప్రజా పోరాటానికి పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. కార్మిక సంఘాల ధర్నాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాలను ఈఓఐ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా చెల్లించాలని కోరుతూ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఒడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు కార్మిక నేతలు ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. దీన్ని కాపాడుకోవడం కోసం ఇప్పటికే ఒక పెద్ద ప్రణాళిక తయారు చేశాము. రేపొద్దున అమరావతిలో మొత్తం విద్యార్థి, ఉపాధ్యాయ, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సదస్సు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని తిరిగి చేపట్టడం కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధపడతా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేమో అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు, అసెంబ్లీలో తప్పుతో పట్టిస్తున్నారు, ప్రైవేటీకరణ లేదంటున్నారు. కానీ ఇక్కడికి వస్తేనేమో 44 మంది కాంట్రాక్టులు ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ మొత్తాన్ని కబలించుకోవడానికి కోసం సిద్ధపడతా ఉన్నారు. ఇది మీకు కనిపించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. స్టీల్ మంత్రి గారు ఏమంటున్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు బకాయి లేవంటున్నారు. కానీ ఇక్కడ గత సెప్టెంబర్ 24 నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల జీతం బకాయి పెడతా ఉన్నారు. 350% అంటే ప్రతి ఒక్క కార్మికుడికి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కార్మిక జీతం అన్నది బకాయి ఉంది. ఏ విధంగా బతకాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బోనస్ గత 2 సంవత్సరాల నుంచి బోనస్ చెల్లించడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎక్కువైపోయారని చెప్పేసి మీరు ప్రజలను తప్పుదో పట్టించారు. కార్మికులు పనిచేయడం లేదని తప్పుదో పట్టించి కార్మికులు తీసేశారు. నిర్వాసితులని, స్థానికులని కాదని చెప్పేసి ఈ రోజున బీహారు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్లో మీకు కనిపించడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, కావాలని చెప్పేసి మీరు నాటకం ఆడొద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రావాల్సినటువంటి స్లర్రీ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మిట్టలకు కట్టబెట్టే ఏర్పాట్లు మీరు చేస్తా ఉన్నారు. అంటే ఎన్ఎండిసి మెటీరియల్ అంతా కూడా మిట్టలకి ఇచ్చేసి మేము ఎక్కడో అడుక్కోవాలని పరిస్థితి తీసుకొస్తున్నారా? ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటున్నారా, ప్రైవేట్ సంస్థ అనుకుంటున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈవేళను రద్దు చేసి ఖచ్చితంగా మరి పబ్లిక్ సెక్టర్లోనే ఉండేటట్లు చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఖచ్చితంగా శైలిలో కలపాలని చెప్పేసి ప్రధాన నినాదంతో మేము వెళ్తున్నాం, ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమంగా ఎటువంటి నోటీసు కానీ ఎటువంటిది లేకుండా సుమారు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. 2900 మంది సుమారు ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, ఒరిస్సా నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి అతి నైపుణ్యతులైనటువంటి కార్మికులను తీసుకొచ్చి మళ్ళీ భర్తీ చేస్తున్నారు. తీసిన వాళ్ళు ఎవరికి కూడా ఫుల్ అండ్ ఫైనల్ కానీ ఆ జీతం కానీ వాళ్ళ పిఎఫ్ సెటిల్మెంట్ కానీ ఎటువంటివి కూడా చేయలేదు. సెంట్రల్ లేబర్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా పాటించకుండా ఈరోజు యాజమాన్యం వ్యవహరిస్తుంది. అదేవిధంగా అక్టోబర్ 24వ తారీఖుని మళ్ళీ లేబర్ కమిషన్ 2వ వాయిదా ఉంది. లేని పక్షంలో ఈ 4000 మందిని కూడా యథావిధిగా తీసుకోకపోతే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు అన్ని ఏకమయ్యి మరొక ప్రజాప్రతినిధులు ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజే రైల్వే స్టేషన్ దగ్గరికి సుమారుగా 200 మందిని బస్సుతో రైల్వే స్టేషన్ దగ్గరనే తీసుకొచ్చినట్టు టౌన్షిప్లో ఏదైతే ఉందో హోంగార్డ్ హాస్టల్లోనో ఆ కార్మికులు దాచి బయటికి రాకుండా చేసి దగ్గరుండి ఇక్కడి నుంచి అక్కడికి బస్సులు వేసి స్టీల్ ప్లాంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చెంద పని చేయించి వాళ్ళు తక్కువ జీతాలు ఇవ్వడం వల్లే వాళ్ళ పని అవుతుంది అనేసి ఉన్ని కార్మికులు తీసి కొత్త కార్మికులు పెట్టుకోవడం అనేసి దుర్మార్గం అనేసి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం లేదని చెప్పి అసెంబ్లీలో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఈ నెల 30వ తేదీన అమరావతి వేదికగా ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టేందుకు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ఉక్కు పోరాట కమిటీ సిద్ధమైనట్టుగా వీరంతా చెప్తున్నారు. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, స్టీల్ ప్లాంట్ నుంచి.